హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. 6 of Wands ఛానల్లో పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్స్ కావాలన్నా, జెమ్ స్టోన్స్ ఏమైనా కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే, మీ పర్సన్ అండ్ మీ ఇద్దరికి ఉన్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీరు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు ఇద్దరు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మీరైతే ఎలా ఉన్నారంటే, మీ ఫీలింగ్స్ అన్నిటినీ, ఏం ఫీలింగ్స్ ఉన్నా కూడా అన్నిటినీ కవర్ చేసుకుని, హైడ్ చేసుకుని, మీ డ్యూటీ ఏదో మీరు చూసుకుంటున్నారు, డ్యూటీలో బిజీ ఉంటున్నారు. జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి ఏం చేస్తే అది, దాంట్లో బిజినెస్లో కానీ జాబ్లో కానీ దేనిలో ఉన్నా కూడా మీరు మాత్రం బిజీగా ఉంటున్నారు. మీరు వర్క్ చేసుకుంటూనే మీరు మీ పర్సనల్ విషయాలన్నీ ఆలోచిస్తున్నారు. మీ పాస్ట్ ఏం జరిగింది ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. అసలు ఈ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. దాంతోపాటే మీరు వర్క్ కూడా చేసుకుంటున్నారు. కానీ మీ మైండ్లో ఏముందంటే, ఎప్పుడు మీ పర్సన్ మళ్ళీ కలుస్తారు, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చారు, ఇందులో నా తప్పేం లేదు కదా అని చాలామంది అయితే ఇదే టాపిక్ మీద ఆలోచిస్తున్నారు. అయితే మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే, నైట్ టైం కానీ ఎవరు లేనప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసి ఉంచారో వాళ్ళని వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా కానీ అన్బ్లాక్ చేసి, అసలు మీరు స్టేటస్లో ఏం పెట్టారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, మీరు డీపీ ఏం పెట్టుకున్నారు, అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. బ్లాక్ చేసిన వాళ్ళని అన్బ్లాక్ చేసి మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారు. మీకు ఆ విషయం తెలియదు కూడా వాళ్ళ అలా చేస్తున్నారని. ఎప్పుడో నైట్ టైమో లేకపోతే ఎప్పుడో మీరు ఆఫ్లైన్ ఉన్నప్పుడు అది మాత్రం జరుగుతుంది. స్పై చేస్తున్నారు మిమ్మల్ని, వేరే నెంబర్స్ నుంచి కూడా చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పర్సన్ మీతో లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారా లేకపోతే సాడ్గా ఉన్నారా, ఎలా ఉన్నారు, అలా స్పై చేస్తున్నారు. మీకు దగ్గరలోనే ఉన్నవాళ్ళు అయితే మీరు ఎటు వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. చాలామంది పర్సన్స్ ఎలా ఉన్నారంటే, మీరు జాబ్ చేసే చోటే వాళ్ళు కూడా చేస్తున్నారు చాలామంది కేసెస్లో. అండ్ కొంతమంది అయితే సేమ్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నాకు ఎక్కువ ఏరీస్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది, వర్గో కనిపిస్తుంది, అండ్ వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది, స్కార్పియో, క్యాన్సర్, పైసిస్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో కేర్ తీసుకోవాలి. ఏంటి అంటే, మీరు డీపీస్ కానీ ఏమైనా కానీ మీ పిక్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఇవైతే మీకు మీ పర్సన్కి అయితే నచ్చట్లేదు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంలో మీ పర్సన్ ఉన్నారు. అంతేగాని మీ మీద ఏమీ బ్యాడ్ ఇంప్రెషన్ అయితే లేదు. నెక్స్ట్, మీ పర్సన్ ఫ్యామిలీ ఎలా ఉంది, అసలు వాళ్ళు సపోర్ట్ ఇస్తారా, మీ పర్సన్ ఇలా చేస్తాను, మ్యారేజ్ చేసుకుంటాను నాకు నచ్చినట్టు అని అనుకుంటే, మీ పర్సన్ ఫ్యామిలీలోనే మీ పర్సన్కి శత్రువులు ఉన్నారు చాలా ఫ్యామిలీస్లో. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ నడుచుకోవాలి ఏ విషయంలో అయినా. అలా కంట్రోల్ చేసేస్తున్నారు మీ పర్సన్ని. అలా చేయడం వల్ల కొన్ని రోజులు మీ పర్సన్ అనుకుంటున్నారు నిజమే కదా, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా అని కొన్ని రోజులు అనుకుంటున్నారు. కొన్ని రోజులు లేదు, వీళ్ళు చెప్పేది రాంగ్, నన్ను రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అని కొన్ని రోజులు అనుకుంటున్నారు. ఎందుకంటే స్టెబిలిటీ లేదు మీ పర్సన్కి. ఇంకా ఎక్కువసేపు ఇదే విషయం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఏదో ఒకటి అనుకుంటే, ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో వాళ్ళకి ఎవరికో హెల్త్ బాగాలేదు,
అలా ఉంది పరిస్థితి మీ పర్సన్ది. ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే తనకి కావాల్సినవన్నీ కూడా తను సాధించి తీరాలి ఎప్పటికైనా సరే. అంటే తన లైఫ్లో ఏమేం కావాలని అనుకుంటున్నారో, లగ్జరీస్, మంచి పార్ట్నర్, మంచి ఇల్లు, అన్నీ ఉంటాయి కదా లగ్జరీస్ అన్నీ, అవన్నీ కూడా ఎలా అయినా సాధించాలి. ఒక మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేయాలి. ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నది కాదు లైఫ్ అంటే, అసలు ఏంటిది, ఇందులో హ్యాపీనెస్సే లేదు, హార్మోనీ లేదు, అలా రకరకాలుగా థింక్ చేస్తూ ఉంటారు మీ పర్సన్. మీరు అలా ఉండరు. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మీరు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసే టైప్ మీది. అంటే మీ పర్సన్ ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసేస్తారు. ఒకసారి మీ మైండ్కి నచ్చితే చాలు, మీ హార్ట్కి నచ్చితే చాలు. వాళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. వాళ్ళు ఎలా ఉన్నా, ఎవరితో మాట్లాడినా అవేమీ మీకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. మీరు ఆ టైప్లో మీరుంటారు. ఇక్కడ మీ పర్సన్ బర్త్డే కూడా కనిపిస్తుంది, ఎందుకంటే హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. 20, 21, 22 డేట్స్లో బర్త్డే అయితే ఉండొచ్చు మీ పర్సన్స్ది. కొంతమంది సెప్టెంబర్లో కూడా ఉండొచ్చు. ఇంకా నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ డెత్ కార్డ్ అయితే వచ్చింది ఒకసారి మార్నింగ్ ఫస్ట్ టైం కార్డ్స్ తీసినప్పుడు. డెత్ కార్డ్ వల్ల ఏంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్ ఏదో స్టార్ట్ అవబోతుంది, ఏదో ఎండ్ అయిపోతుంది. ఒక సైకిల్ ఎండ్ అవుతుంది, ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. చాలామంది పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవబోతున్నారు. 1 or 2 monthsలో ఇది కూడా జరగబోతుంది. ఈ పర్సన్ అయితే సివిల్ సర్వీసెస్లో ఉంటారు జనరల్గా, లేకపోతే ఒక హీలర్, ఒక డాక్టర్, ఒక నర్స్, ఇంకా అలా ఉండొచ్చు. ఆ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా వెల్దీ పర్సన్, వెల్ డిసిప్లిన్డ్ పర్సన్, ఒక అండర్స్టాండింగ్ టైప్లో ఉంటారు కదా, ఆ టైప్లో ఉంటారనమాట. చూడటానికి కూడా బాగానే ఉంటారు. ఒక 1 or 2 monthsలో ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో ఆ పర్సన్ ఎలా ఉంటారంటే చూడటానికి చాలా అందంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పర్సన్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ఆ పర్సన్కి ఎనర్జీ సరిపోవట్లేదు, ఏమంటారు, ఓవర్ బర్డెన్ అయిపోతుంది. మిమ్మల్ని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు, మీ వాయిస్ వింటారు, మీ పిక్స్ చూస్తారు, అన్నీ చేస్తున్నారు. కొంతమందికి అయితే మీ సరౌండింగ్ ఏరియాస్లోనే ఉంటున్నారు. కానీ మీ ఏజ్ కంటే ఆ పర్సన్ చాలా చిన్న ఏజ్ అనమాట. సో సమాజం ఏమనుకుంటుందో, నేను మిమ్మల్ని అంటే ఆ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల, అతని ఫీలింగ్స్ ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయటం వల్ల సమాజం ఏమనుకుంటుందో అన్న ఫీలింగ్తో మిమ్మల్ని అప్రోచ్ చేయట్లేదు. కానీ 1 or 2 monthsలో గ్యారంటీగా మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు. నాకు కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఉంటే, అప్పుడు ఎవరికైనా ఇలా జరిగితే. సో ఈ పర్సన్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్ లిబ్రా అయి ఉండొచ్చు, అండ్ టారస్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఈరోజు లక్కీ నెంబర్స్ వచ్చేసి
ఎయిట్ 4